విషయం ఏంటో మనకు తెలియదు, కానీ ప్రేమలో పడడం, ఆ వ్యక్తిని వివాహం ఆడడం. వాడు ఒక ప్రమాణం చేస్తాడు, నీ దేవుడికి నేను అడ్డురాను, నీ చర్చికి నేను అడ్డురాను అంటాడు. పెళ్ళయిన తర్వాత నరకం చూపిస్తాడు. ఇలాగ అమ్మాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిలు చెడిపోతున్నారు. ఇక్కడ అబ్రహాము ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అబ్రహాము కానానులో ఉన్నప్పటికీ కూడా కానాన స్త్రీలను ఎవరిని కూడా వివాహము చేసుకోలేదు. మనం కూడా చేసుకోకూడదు. రైట్ అంటాడు, నా బంధువుల వద్దకు నువ్వు వెళ్ళాలి. ఎవరు తన బంధువులు? ఎక్కడైతే విడిచిపెట్టి వచ్చాడో ఆ బంధువుల దగ్గరికి పంపించాడు. పంపించి ఆ బంధువుల దగ్గరికి వెళ్ళమని చెప్తే, సరే ఊరు చెప్పలేదు, పరిస్థితులు ఏమి చెప్పలేదు, ఆ ఒక్క మాట చెప్పాడు, ఏమి లేదు, నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళి అందులో మంచి అమ్మాయిని నా కుమారుడిని తీసుకురా అని ఎలియాజరుకి పని అప్పగించాడు. ఆత్మీయంగా చెప్తాను వినండి. తండ్రి అనే దేవుడు కుమారుడైన క్రీస్తుని ఇంకా రాగల దినాల్లో, ఎన్ని దినాల్లో ఆయన వస్తాడో మనకు తెలియదు, పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. యోధాలో నుంచి ప్రముఖుడు బయలుదేరాడు అని ఉంటుంది. పెండ్లి కుమారుడిగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. మొదటిసారి వచ్చినప్పుడేమో నీ కొడుకు నా కొరకు సిలువ వేయించుకోవడానికి వచ్చాడు, శ్రమ పడడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు రెండోసారి మాత్రము వివాహం ఆడటానికి రాబోతూ ఉన్నాడు, మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తము తండ్రిని దేవుడు బాధ్యత తీసుకుని, ఏ సంఘము నిమిత్తమైతే నా కుమారుడు వెళ్ళాడో, ఏ సంఘము నిమిత్తమైతే నా కుమారుడు హింసించబడ్డాడో, ఏ సంఘము నిమిత్తమైతే నా కుమారుడు దూషించబడ్డాడో, ఏ సంఘము నిమిత్తమైతే నా కుమారుడు భయంకరంగా కొట్టబడ్డాడో, తిట్టబడ్డాడో, పిడిగుద్దులు గుద్దబడ్డాడో, భయంకరమైన హింస పెట్టారో, ఏ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, ఏ సంఘం కొరకు తన రక్తాన్ని చిందించాడో, ఆ సంఘాన్ని వివాహం ఆడడానికి పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఈ వార్త ఎవరు మోసుకొచ్చారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మోసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంఘము పరిశుద్ధంగాను, ఏ సంఘము యథార్థముగాను, ఏ సంఘం నీతియుక్తముగాను ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సంఘాన్ని వివాహం ఆడడానికి ఆయన రాబోతూ ఉన్నారు. అయితే సంఘాన్ని సిద్ధపరిచి మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఎలియాజర్ది. లోకంలో ఇన్ని సార్వత్రిక సంఘాలు ఉన్నాయి కదా, ఏ సంఘాన్ని మీరు వెళ్ళి అడిగితే మా సంఘం గొప్ప, మా సంఘం పరలోకం వెళ్ళిపోద్ది, మేము కొన్ని సంవత్సరాలు పట్టుంటున్నాం, మాది పలానా పెంతుకొస్తు సంఘం, పలానా సిఎస్ఎస్ సంఘం మాది, పలానా హెబ్రోన్ సంఘం మాది, ఇలాగ రకరకాలుగా సంఘాల గురించి చెప్తూ వాళ్ళకున్న సీనియారిటీని, సిన్సియారిటీని కాదు సుమి, సీనియారిటీని వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుకుంటూ ఉంటారు. మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఎవరిని వివాహం ఆడతాడు అనేది లోతుగా నేను వెళ్ళినప్పుడు మీకు విషయాలన్నీ అర్థమైంది. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు అని ఎలియాజరు తొడకుండా ప్రమాణం చేశాడు. ఎవరు తొడకుండా? తండ్రి తొడకింద, అంటే అబ్రహాము తొడకింద. తొడకిందని ఎందుకు ప్రమాణం చేశాడు? తొడ బలానికి సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ప్రమాణం చేయించుకున్న తర్వాత ఎలియాజరు 10 ఒంటెలు తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు. 10 ఒంటెలు తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు. ఎవరి కొరకు? సంఘము కొరకు. ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ 10 ఒంటెలు తీసుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు. 10 అనే సంఖ్యకి అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలకు అది గుర్తుగా ఉంది. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏంటి? ఎవరికైనా తెలుసా? ఒక్కొక్కటి చెప్పండి అమ్మా.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపము నువ్వు చేసుకునకూడదు, దానికి సాగిలపడకూడదు. రెండోది, నరహత్య చేయకూడదు, విగ్రహార్థం చేయకూడదు, నీ పొరుగు ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ పొరుగు ఏది కూడా అది. ఈ అనుభవాలు, ఈ 10 ఆజ్ఞల అనుభవాలు ఏ సంఘం కలిగి ఉంటుందో ఆ సంఘాన్ని మాత్రమే వివాహం ఆడబోతున్నాడు. ఇంతగా సంఘం అంటే ఏది? సమూహంగా కూర్చున్నది సంఘమా? లేదు. సంఘం అంటే నీ ఒక్కదానివే. సంఘం అంటే వ్యక్తిగతంగా ఒక్కదానివే. అందుకే ఆయన అంటాడు, సొలొమోను పెద్ద మందిరం కట్టించినా కానీ మనుషుడు కట్టే హస్తకృత్యంలో నేను నివాసము చేయను, నేను ఏర్పరచుకున్న దేవాలయము మానవుని హృదయమే కదా. ఈ అనుభవాలు ఏ సంఘానికి ఉంటాయో, లేదా ఏ వ్యక్తికి ఉంటాయో, లేదా ఏ కుటుంబానికి ఉంటాయో ఆ వ్యక్తిని మాత్రము వివాహం ఆడడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నేను అంటాను, 5వ 7వ తీసుకుని వెళ్ళొచ్చు కదా ఒంటెల్ని, లేదా 9 తీసుకుని వెళ్ళొచ్చు కదా, 10 ఎందుకు తీసుకువెళ్తున్నాడు? 10 ఆజ్ఞలు లేదా 10 దినములకు అది సాదృశ్యంగా. 10 దినములు, 10 దినముల తర్వాత నేను తిరుగు మళ్ళీ వస్తానయ్యా అన్నట్టుగా ఎలియాజరు తండ్రిని దేవునితో మాట్లాడి ఇస్సాకు నిమిత్తము బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. బయలుదేరుతూ వెళ్ళినప్పుడు ఊరు తెలియదు, ప్రాంతము తెలియదు, వ్యక్తి తెలియదు. ఎలా గుర్తుపెట్టేది? ఒకవేళ ఎవరినో ఒకరు తీసుకొచ్చేస్తే, ఎవరినో ఒకరు వివాహం చేసేస్తే నా యజమాని దృష్టిలో నేను నేరం చేసిన వాడు కదా అన్నట్టు ఎలియాజరు చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా బయలుదేరి వెళ్తున్నాడు. ఒక మాట, అబ్రహాం ఇల్లు చాలా పెద్ద ఇల్లు అండి. 318 మంది అంటే పనివారే ఉన్నారంటే ఆ ఇల్లు ఎంత పెద్దది. అక్కడ ఎన్ని పశువులు ఉంటాయి, ఎన్ని మేకలు ఉంటాయి, ఎన్ని గొర్రెలు ఉంటాయి, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంతమంది పనివారు కుటుంబాన్ని, ఇంతమందిని చక్కబెట్టాలంటే, ఇంతమందిని సరి చేయాలంటే, ఇంతమంది బాధ్యత తీసుకోవాలంటే ఆ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలి? మనలంటోళ్ళమే మన ఇంటికి మంచి కోడలుగా రావాలంటే, మంచి భార్యగా రావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? 1 సార్లు అందం బాగుందా లేదా, హైట్ బాగుందా లేదా, కలర్ బాగుందా లేదా, ముక్కు బాగుందా లేదా, మూతి బాగుందా లేదా. నువ్వు అమావాస్య చీకటి అయినప్పుడు కూడా నీ ముందున్న వాళ్ళు మాత్రం, నీకు కావాల్సిన వాళ్ళు మాత్రం ఎలా ఉండాలి కదా. అబ్బో ఆ కళలు ఎలా ఉంటాయంటే, వీడు బాగోడు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలా ఉండాలి వీడికి. అసలు ఈ మధ్యన ఈడు చూడలేదండి అసలు. అంటే కోరికలు తారాస్థాయికి ఎదిగిపోతున్నాయి. అందం మోసకర, సౌందర్యము రుట్టిన మనం మాట్లాడుకుంటాం అంతే. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మా కులపోడే కావాలి, మా ప్రాంతమోడే కావాలి, నా రంగు ఉన్నవాడే కావాలి, నేను ఏం చదువుకున్నా అది చదువుకోవాలి, ఇదే కదా మనం అంటే. కానీ ఎలియాజరు ఏం చూడాలి, వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, ప్రాంతం ఏదో తెలియదు ఆయనకి, వ్యక్తి ఎవరో తెలియదు ఆయనకి, ఎటువైపు వెళ్తున్నాడు కూడా తెలియదు. కేవలము ఎలియాజరుతో ఉన్న ఆలోచన ఏంటంటే నమ్మకం, విశ్వాసం, ప్రార్థన. ఈ 3 ఆయన దగ్గర ఉన్నాయి. మళ్ళీ చెప్పండి, నమ్మకం, విశ్వాసం, ఈ 3 ఆయన దగ్గర ఉన్నాయి. ఎలియాజరు ఏ పని చేసినా ఊరికినే కంటికి నచ్చిందల్లా ఓకే ఈమె నా యజమానుడికి భార్య ఉంటే బాగుంటుంది కదా అని తీసుకొచ్చాడు. ఏం చేస్తాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? మోకరిస్తాడు. ముందు గమనిస్తాడు, ఆ ప్రాంతాన్ని గమనిస్తాడు, అక్కడికి వచ్చే స్త్రీలను గమనిస్తాడు, దాని తర్వాత ప్రార్థిస్తాడు. సాయంకాలం అయిపోయిందండి, ప్రయాణం వెళ్ళి సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయిన తర్వాత బావి యొద్ద నీళ్లు తోడుకోవడానికి అనేక మంది కన్యకలు అక్కడికి వస్తూ ఉన్నారు.
వస్తూ ఉంటే ఎలియాజరు వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఆమె బిందెట్టుకు వచ్చేటప్పుడు లేకపోతే కొండట్టుకు వచ్చేటప్పుడు ఎలా నడుస్తుందో తెలుసా? అబ్బో మామూలుగా కాదు, వయ్యారం పోతుందంటారు చూసారా, అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క ఆమె నీళ్ళలో ముంచుతుంది, అటు చూస్తుంది, నీళ్ళు ఇటు ముంచుతుంది, ఇటు చూస్తుంది. ఈలోగా ముసలమ్మ ముచ్చట్లు ఎన్నెన్నో, ఇంటికని బయలుదేరేది ఎప్పుడో, ఇంటికి తిరిగి వెళ్ళేది ఎప్పుడో. పాత రోజుల్లో మీరు చూస్తే చెరువులో నీటికి వెళ్ళేటప్పుడు అదొక పండగ కింద ఉండేది కదా. అలాంటి పరిస్థితులు అక్కడ ఎంతోమంది కన్యకులు వస్తున్నారు కానీ ఎలియాజరు చూపు ఎవ్వరు కూడా అనట్లా. అంటే ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? బావి యొద్దకు వస్తున్నారు. బావి దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. బావిలో ఏముండాలి? నీళ్ళు ఉండాలి. నీళ్ళకి దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఎలియాజరు ఎక్కడికి వచ్చాడు తెలుసా? సంఘము దగ్గరికి వచ్చాడు. సంఘము దగ్గరికి వచ్చి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు చూస్తూ ఉన్నాడు. ఈ మాట మీద పట్టుకోండి. సంఘంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన పేరు చూస్తూ ఉన్నాడు. ఈమె ప్రవక్తన ఎలాగుంది, ఈమె మాట తీరు ఎలాగుంది, ఈమె నడవడికి ఎలాగుంది, ఈమె సాక్షి జీవితం ఎలాగుంది, ఈమె రక్షణ పొందుకుందా లేదా, ఒకవేళ పొందుకున్నా ఈమె ఎలా బ్రతుకుతుంది, లోకంలో ఇప్పుడు వరకు ఎలాగుంది, మందిరకు వచ్చిన తర్వాత ఎలాగుంది అని ఇవన్నీ కూడా ఎలియాజరు గమనిస్తాడు. మీరు అనుకుంటారు మనల్ని ఎవరు గమనించరు కదా అనుకుంటారు. ప్రతి ఒక్కరిని నాతో సహా పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడు. నువ్వు ఇక్కడ ఎంత గొప్పగా నువ్వు వ్యవహరించినా పరిశుద్ధాత్మ దేవుడు మనసును గెలుచుకోకపోతే విడిచిపెట్టకూడదు. గమనిస్తూ ఉన్నాడు. ఆ బావిలోకి నీళ్లు తోడుకోవడానికి ఆ ఊరు నుండి ఎంతో మంది వస్తున్నారు. కానీ ఈ దృష్టికి ఎవరు కూడా అనట్లేదు. ఎవరు కూడా ఇస్సాకు సరిపడే భార్య వీళ్ళెవరిలో కనబడట్లేదని పాపం ఆయన విచారంలో ఉన్నాడు. అయ్యా అంటాడు ఒకసారి, నేను ఏమన్నా రాంగ్లో వచ్చానా, తెలియని ప్రాంతానికి వచ్చానా ఏంటి అని ఆలోచనలో పడి తండ్రిని దేవుడిని అడుగుతాడు మోకరించి. అతను ఏం చేస్తాడు తెలుసు? మోకరించినప్పుడు తనతో పాటు తన ఒంటెలు తీసుకెళ్ళాడు కదా, ఒంటెలను కూడా ఆయన మోకరింపజేస్తాడు. ఒంటెలు కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. ఒంటెలు ప్రార్థన చేస్తా ఎక్కడైనా, పక్షులు ప్రార్థన చేస్తా ఎక్కడైనా. మీకు రోజు సృష్టి ఎలా ఆరాధించిందో ప్రభుని నేను వివరిస్తాను. అంటే అబ్రహాము ఇంటిలో మంచి ప్రార్థన పరులు వీళ్ళందరూ కనపడుతున్నారు. మంచి యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. మీకు తెలుసు కదా, అబ్రహాంతో పాటు వచ్చిన లోతు చెరపట్టబడతాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? 10 వారిని తీసుకుని వెళ్ళి లోతు కుటుంబాన్ని సొదొమ రాజుని విడిపిస్తాడు. అంటే అబ్రహాం ఇంట్లో ఎవరు ఉన్నారు? యుద్ధం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అబ్రహాం ఇంట్లోకి ఎవరున్నారు? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఇంట్లో ఎవరున్నారు? విశ్వాస వీరులు ఉన్నారు. అబ్రహాం ఇంట్లో ఎవరున్నారు? దాసత్వం కలిగి దాస్యం కలిగి పని చేసేవారు ఉన్నారు. ఎంతమంది ఉన్నట్లుండి అబ్రహాం ఇంట్లో? ఈ అబ్రహాం ఇంట్లో కూడా అలాంటి వారు కావాలి. ఈ అబ్రహాం ఇంట్లో కూడా పని చేసేవారు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి, విశ్వాసం కలిగిన వ్యక్తులు కావాలి, దాతృత్వం కలిగిన వ్యక్తులు కావాలి. ఇలాంటి వ్యక్తులు సంఘంలో కావాలి. ఇంత గొప్ప పరివారంతో ఉన్న ఆ ఇంటికి ఒక కుమార్తెను తీసుకువెళ్ళాలంటే సామాన్యమైన విషయం అంటారా? ఇస్సాకు తగిన అమ్మాయి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎలియాజరు. అయితే ఇది నా వల్ల కాదు కానీ తండ్రిని దేవుని అడుగుదామని వెంటనే మోకరించాడండి. మోకరించి ఒంటెలు కూడా మోకరించమని చెప్పాడు. ఎందుకు ఒంటెలు మోకరించమన్నాడు తెలుసా? ఒకవేళ నా ప్రార్థన నువ్వు దాటిపోయినా నేను పశువుల ప్రార్థన నువ్వు వింటావు కదా. ఈ ప్రార్థన ముగింపు లోపు ఇస్సాకు పెండ్లి భార్య నా ముందు కనబడాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన ముగించి లోపే రెబెక్కా కడవెత్తుకుని వస్తూ ఉంది. కడవెత్తుకుని వస్తూ ఉంటే
ఎలియాజరు దృష్టిలో పడింది. ఎంతో దూరం నుంచి వస్తున్నామని గమనిస్తూ ఉన్నాడు. ఎవరితో కూడా మాట్లాడేది కాదని తల దించుకొని వస్తుంది, తన పని తను చేసుకుంటుంది, తిరిగి వెళుతూ ఉంది. ఇదంతా గమనించి ఎలియాజరు మనసును గెలుచుకున్న రెబెకా, ఎలియాజరు పెట్టే పరీక్షలో నెగ్గిన రెబెకా. రెబెకా గురించి రేపు వారం చెప్తాను, ఆమెలో ఉన్న గుణాలన్నింటి గురించి. రెబెకా అన్న మాటకు అర్థం ఏంటంటే బంధము అని అర్థం. ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. రెబెకా ఇక్కడ ఎలియాజరు దృష్టిలో పడిన తర్వాత అక్కడికంత ముందు అందరిని అడుగుతూ ఉన్నాడు ఎలియాజరు, అమ్మ కాస్త నీళ్ళు ఇస్తారా, కాస్త నీళ్ళు ఇస్తారా అని అడిగితే వాళ్ళు అంటారు, పని పడలేదా నీకు, దిగలు పుచ్చుకో, ముసడ ముక్కడు నువ్వు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు, అయ్యా మాకు సమయం లేదయ్యా నీకు నీళ్ళు ఇవ్వడానికి అని మరి కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఆయన మాట లెక్క చేయట్లేదు. ఇలా రకరకాల వ్యక్తిత్వం కలిగిన వారు అక్కడ వస్తున్నారు, నీళ్ళు ముచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ రెబెకాను మాత్రం అడిగిన వెంటనే ఏమంటే తెలుసా, అయ్యా మీకు మాత్రమే దాహం ఇవ్వటం కాదు కానీ నీ వంటలు కూడా నేను నీళ్లు పోస్తాను. మనం తాగితే ఒక గ్లాసులు తాగుతాం, ఒక చెంబుడు తాగుతాం. వంట తాగాలంటే మినిమం తక్కువలు తక్కువ 10 బకెట్ నీళ్ళు అవుతుంది ఒక వంట. 10 × 10 ఎంత? 100. అంటే 100 సార్లు ఆమె బావులోకి దిగి నీళ్ళు ముంచి పైకి తీసుకుని పొయ్యాలంటే ఎంత ఓర్పు ఉండాలండి, ఎంత సహనం ఉండాలి చెప్పండి, ఎంత దయగలిగిన మనసు ఉండాలి, ఎంత దాతృత్వం ఉండాలి అందులో. ఎందుకంటే ఆ ఇంటి వారికి కూడా, అబ్రహాం ఇంటి వారికి కూడా నీవు నీళ్ళు పోసేదిగా ఉండాలి, సహాయం చేసేదిగా ఉండాలి. ఊరికిన పరీక్ష పెట్టలేదు ఎలియాజరు అక్కడ. ఈమె 10 వంటలకి నీళ్ళు నింపింది అంటే, నీళ్ళు పోసి వాళ్ళ దాహాన్ని తీర్చిందంటే ఖచ్చితంగా ఈమె నా యజమానుడికి మంచి కోడలు, నా యజమానుడికి మంచి భార్యగా ఉంటూ ఉందని ఆలోచన చేశాడు. ఎవరు? ఎలియాజరు. ఈరోజు కూడా లోకంలో ఉన్న ఇస్సాకు విషయంలోనే ఎలియాజరు అంత జాగ్రత్త తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? ధవలవర్ణుడు. ఆయన ఎవరు? రత్నవర్ణుడు. ఆయన ఎవరంటే 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన బహు అందగాడు. ఆయన పాదములు చూస్తే పుటములో వేయబడిన బంగారు పూలుగా ఉంటున్నాయి. ఆయన వస్త్రములట ఏ చాకలి వాడు చలము చేయలేనంత తెల్లగా కనపడుతున్నాయట. ఆయన తల వెంట్రుకలంట ఒడ్డిని పోలినట్టుగా ఉన్నాయంట. ఆయన కన్నులు చూస్తే అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవంట. ఇంత అందగాన్ని వివాహం ఆడాలంటే ఏ సంఘం ఉంది చెప్పండి? ఏ సంఘం సరిపోతుంది చెప్పండి? ఆయన స్థాయికి తగినట్టుగా ఏ సంఘం ఉంది? ప్రతి సంఘంలో చూడండి, మా సిద్ధాంతాలు వేరే అంటారు. ఒక్కొక్క సంఘం చూస్తే మేము పరిశుద్ధమైన సంఘం అంటాడు, ఒక్కొక్క సంఘం చూస్తే మా మనకు చాలా పెద్దది అంటాడు, ఒక్కొక్క సంఘం చూస్తే ఎన్నో సంవత్సరం సీనియారిటీ ఉందా. ఈ కాదు నాకు ప్రభు కావాల్సింది. ప్రభుని ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు, తగిన పరిశుద్ధత నీలో ఉందా? ఓర్పు నీలో ఉందా? దాతృత్వం కలిగిన మనసు నీలో ఉందా? ఇక్కడి నుంచి మీకు ఆత్మీయంగా చెప్తాను వినండి. ఇస్సాకు భార్య అవడానికి సిద్ధపడుతున్న రెబెకా నీళ్లు తోడి ఒంటెలకు పోసినట్టుగా నీవు కూడా ఈ సంఘం అనే బావిలో నుంచి నీళ్లు చేదేదిగా నువ్వు ఉండాలి. నీళ్ళు చేదటం అంటే వాక్యములు వింటూ ఉన్నారు కదా. ఈ వాక్యము నువ్వు తృప్తి పొందిన తర్వాత అనేక మంది దాహాన్ని తీర్చేవారుగా నువ్వు ఉండాలి. పశువు స్వభావం కలిగిన వారి లోకంలో ఎంతో మంది కనబడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం ఒక మాట చదవండి.
3:3 చదవండి. సామెతల గ్రంథం 3:3. చూడండి, సంఘానికి కావాల్సింది ఏంటి తెలుసా? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీవు. సంఘానికి వచ్చిన నువ్వు పెండ్లి కుమార్తెకి సిద్ధపడుతున్నావంటే నువ్వు దేనితో అలంకరించుకోవాలి తెలుసా? దయతో అలంకరించుకోవాలి, కనికరముతో అలంకరించుకోవాలి, పరిశుద్ధతో అలంకరించుకోవాలి, నీతితో అలంకరించుకోవాలి. దయను సత్యము. దయ అంటే ఏంటి? రెప్పక అదే చేసింది, దయ చూపించింది. దయ చూపువారి పట్ల ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దయ చూపు. నీళ్లు పోసేవారి పట్ల అయినా మళ్ళా నీళ్ళు పోస్తాడు. దయ. రెండోది సత్యం. అంటే ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యాన్ని నువ్వు ధరించుకునేదానిగా ఉంటాడు. ఈ రిపకాలు ఏమన్నా తెలుసు? ఈ గుణాలు ఉన్నాయి. రెండో మాట కూడా మనం చదువు. అదే సామెతలు 11:25 కూడా చదవండి. అబ్బా, చూసారా? నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడతాయి, నిప్పులు పోసేవాడికి నిప్పులు పోయబడతాయి. నువ్వు అసూయతో ఉన్నావా? అసూయ. నువ్వేది విత్తుతావో అదే పంట పోస్తావు. మూడవదిగా అదే సామెతలు 12:10 కూడా చదువుకుందాం. ఆహా, చదవమ్మా. చూసారా? ఈమెలో రెప్పకాలు ఏమో తెలుసా? నీతి ఉంది. నీతి గలవాడట తన పశువుల ప్రాణం అంట దయతో చూస్తాడట. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వం ఉంటుంది అల్లు. ఈ రెండు విషయాలు మీకు అర్థమైంది చెప్తాను, వినండి. త్వరగా ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగే క్రూరత్వంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడట. భయంకరమైన అతను మూఢుడు, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం కలిగిన వాడు. తన ఇంటి ముందున్న ఒక వ్యక్తిని చూసి అసూయ పడుతూ ఉండదు, ద్వేషం పడుతూ ఉండేవాడు. అతని పశువులు మంచిగా ఉన్నాయి, నాకు పశువులు లేవు, అతని జీవితం మంచిగా ఉందని అసూయ పడుతూ ఉంటే ఒక రోజున ఆ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి అట ఏదో పెళ్లి నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళాడట. ఎప్పటి నుంచి ఇతనికి కసి ఉంది. ఏమని? అతను ఏదోడు చేయాలి, లేదా అతని ఆస్తిని ఏదోడు చేయాలి, లేదా అతని పశువులు ఏదోడు చేయాలి అనుకున్నాడు. అతను ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి పాస్తులను కూడా చక్కగా లాక్కేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మూడోది ఏంటంటే, పశువులు మాత్రం ఇంట్లో కట్టుకోలేరు కదా. పశువులు ఎక్కడ కడతారు? బయటే కడతారు. ఒక చెట్టు కట్టేసి ఆ 3 రోజులు సరిపడ మేత పెట్టి ఆ యజమాని వెళ్ళిపోయాడు. ఇది కసి తట్టుకోలేక ఏం చేయాలి తెలుసా? చీకటి పడిన తర్వాత ఎవ్వరు లేదు సమయం చేసి ఆ గేదె దగ్గరికి వెళ్ళి చర్మాన్ని ఒలిచేస్తున్నాడు. గట్టి కట్టేసి దాని కాళ్ళు చేతులు రెండు గట్టి కట్టేసి మెడ కూడా గట్టి కట్టేసి అది కదలడానికి మెదలడానికి లేకుండా ఒక చాపు తీసుకుని బ్రతుకున్న శరీరం ఒలిసినట్టుగా ఒలిసేస్తున్నాడు. ఒలిసేస్తే అది భయంకరంగా ఏడుస్తూ ఉందట. ఇంకా వాడు కసి తట్టుకోలేక ఉప్పు కారం తీసుకెళ్ళి దాన్ని ఆ బాధ తాళలేక తట్టుకోలేక అరిసి 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 గందరిపోయి చనిపోయి యజమానుడు రానే వచ్చాడు. ఏం జరిగిందని అర్థం కాదు. ఏడిచాడు, దాన్ని తీసుకెళ్ళి పడవేసి. దాని తర్వాత కొన్ని రోజులకి ఎవరైతే గేదెని చంపాడో, ఈ పశువుని చంపాడో, తన భార్య గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత 9 నెలల నిండింది. చాలా సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే నా పోలికలో పుడతాడా, నీ పోలికలో పుడతాడా, నాలాగా పుడతాడా, నీలాగా పుడతాడా అని చాలా సంతోషంగా ఉంటూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత గర్భం ధరించిన వ్యక్తి జన్మనిచ్చింది. ఎవరికో తెలుసా? మొగోళ్ళకి కాదు, ఆడదానికి కాదు, ఒక పశువుకి.
తన రూపం అంతా కూడా ఎద్దు రూపంలో ఉంది. ఏంటి ఇలాంటి విచిత్రమైన వ్యక్తి? ఎప్పుడు చూడండి డాక్టర్లు ఆశ్చర్యపడుతున్నారు. తీరా చూస్తే డాక్టర్లకు ఆశ్చర్యం కలిగించి తన భార్యని స్పృహలోకి వచ్చిన తర్వాత చూపిస్తే ఆమె గుడ్డలు పగిలిపోయింది. ఏం అర్థం కాని పరిస్థితి. తన భర్త కోరు పంపించారు. వచ్చిన తర్వాత చూస్తే తనకు గుడ్డలు బాధపడుతుంది. ఏం జరిగింది అని ఆలోచించేస్తే, నేను ఏదైతే చేశానో అదే నా కడుపున పుట్టింది. పశువులను కూడా మనం దయగా చూసేవారుగా ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఈ మాటలు మీరు గమనిస్తే ఆ నీళ్లు చేదుకున్న వ్యక్తిలో రెబెకా ఉంది. రెబెకా రొట్టెలకు నీళ్ళు పోసినట్టుగా నీవు నేను కూడా సంఘంలో ఎంత వాక్యం ఉంటున్న నీవే త్రాగిందానిగా ఉండకూడదు. అనేక మంది దాహాన్ని తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అనేక మందికి సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అనేక మందిని బలపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. నీళ్ళు పోయటం అంటే నీళ్ళు పోస్తున్న తర్వాత అక్కడి నుంచి ఒకసారి చదవనమ్మ నెమ్మదిగా. ఇది ఏం చేస్తున్నాడంటే ఎలీయాజరు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఎవరైతే నేను నీళ్ళు అడిగినప్పుడు ఇస్తారో, నా పశువులకి నా ఒంటెలు కూడా నీళ్ళు దాహాన్ని ఇస్తారో వాళ్ళే నా యజమానుడికి భార్య అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో మనసులో, తన కళ్ళ ముందు అదే వ్యక్తి కనపడుతూ ఆమెను అడిగిన వెంటనే అంటుంది ఆమె కూడా, అయ్యా నీకు మాత్రమే కాదు నీ పశువుల దాహాన్ని కూడా నేను తెలుసు. దాహం అదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది చదవమ్మా. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమెను చూడలేదు. అబ్బా, ఆమెలు ఎన్ని ఉన్నాయి చూడండి. సంఘానికి ఏముండాలంట? ఈమె చిన్నది, రెండోది చక్కనిది, మూడోది కన్యక, నాలుగోది ఏ పురుషుణ్ణి ఎరగని. 4 గుణాలు ఆమెలో ఉన్నాయండి. చిన్నదంటే మీరేదో చిన్నోడంటే ఇలాంటి చిన్నపిల్లలు చూపించడం కాదు, అర్థమైంది. చిన్నవాడిని స్వభావం కలిగి మనం ఉండాలి. ఒకరోజు శిష్యులందరూ తర్కబోధ పడుతూ ఉంటే ఒక చిన్నవాడిని అలా మధ్యకి తీసుకొచ్చి ఏమంటాడు ఆయన? ఎవరైతే చిన్నపిల్లవాడి వలె ఉంటారో వారిదే పరలోక రాజ్యం. చిన్న పిల్లల వల్లే మనం ఉండాలి. రెండోది కన్యకగా మనం ఉండాలి. మూడోది పురుషుని ఎరగని వ్యక్తిగా మనం ఉండాలి. ఇన్ని గుణాలు ఉన్న ఈ వ్యక్తి ఎలీయాజరు కనబడుతూ ఉంది. చదువు. అందుకనే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటిని త్రాగుమని వాటికి నీళ్లు చేతిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి. ఒక్క నిమిషం, అక్కడి నుంచి కాదు, మీరు డైరెక్ట్గా 33 వచ్చినాక వచ్చేసేయండి. నువ్వు ఎవరు కుమార్తె దయచేసి నాతో చెప్పమని చెప్పాడు. రైట్. నీ తండ్రి ఏంట మేము ఈ రాత్రి చాలమ్మా. ఇక్కడ ఎలీయాజరు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని? అమ్మా రిబ్కా, నీ ప్రవక్తన మంచిగా ఉంది, జాలి కలిగిన దానివి, దయ కలిగిన దానివి, ఇతరుల పట్ల కనికరం చూపేదానివి, ఇవన్నీ బాగున్నాయమ్మా. అయితే
మీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఎవరు కుమార్తెవి, మీ తండ్రి పేరు ఏం పేరు, నీ గోత్రం ఏంటి అని అడిగి అంటాడు, అమ్మా మీ ఇంటి దగ్గర ఏమైనా స్థలం ఉందా అని అడిగాడు. ఏమడిగాడు? స్థలం ఉందా అని అడిగాడు. ఈ మాట మీకు బాగా గుర్తొస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక పరిచయుడితో అంటాడు, పరిచయుడు అంటాడు, అయ్యా నిన్ను వెంబడించాలనుకుంటున్నాము, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అయ్యా, మీతో పాటు మేము ఉంటామని అంటే ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉందయ్యా, నక్కలకు బొరియలు ఉన్నాయ్యా, మనిషి కుమారుడు తలవాల్చుకునేటకు స్థలం ఉంది. యాయిరింటికి వెళ్ళాడు. యాయిరింటిలో స్థలం ఎక్కడ కనపడట్లేదు. స్థలం మీద పరిశుద్ధాత్మ దేవుడు అదే అంటున్నాడు, నీ ఇంటిలో స్థలం ఉందా అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో స్థలం ఉందా, నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఉందా, పరిశుద్ధాత్మ దేవునికి స్థలం ఉందా? ప్రశ్న వేసుకో. ఎవరెవరికో స్థలం ఇచ్చావు కదా, వేటికో స్థలం ఇచ్చావు కదా, పరిశుద్ధాత్మ దేవునికి స్థలం ఉందా? యేసయ్య నీలో నివాసించుటకు, నీతో గడపడానికి నీటిలో స్థలం ఉందా? పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా ఇస్సాకు కొరకు ఏమి ఎదురు చూస్తాడు, ఏమి ఆలోచన చేస్తాడు తెలుసా? నీటిలో స్థలం ఉందా లేదని అడిగాడు. అప్పుడు రేపు కానాలి, అయ్యా నా ఇంట్లో స్థలం లేదు అని అనుంటే ఇవి సెలెక్ట్ అయ్యేది కాదు. ఏమేమంటుంది? ఇంట్లో స్థలం ఉంది. అయ్యా మా ఇంట్లో స్థలం ఉంది, నీకు మాత్రమే కాదు నీ పశువులకు కూడా స్థలం ఉంది అని అంటుంది. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, లైవ్లో కానీ ఇక్కడ కూర్చున్న వారి కానీ నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఉందా? చాలామంది హృదయంలో ఏముంటుందంటే డబ్బుకు స్థలం ఉంటుంది, మనుషులకు స్థలం ఉంటుంది, సినిమాలకు షికార్లకు స్థలం ఉంటుంది, ఆచారాలకు స్థలం ఉంటుంది, వేటికో స్థలం ఉంటుంది. కానీ యేసయ్యకి స్థలం లేదు కూడా. ఆ రోజు స్థలం లేదు, ఈరోజు స్థలం లేదు. స్థలం ఇవి అని పరిశుద్ధాత్మ దేవుడు స్థలం ఉందని అడిగాడు. తర్వాత నేను నాహోరుకు మిల్కా కన్న కుమారులకు బెతుయేలు కుమార్తెనెను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉండవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అబ్బా చూడండి, ఏదైతే ఎలియేజరు అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగా తన జీవితంలో అన్నీ జరుగుతూ వస్తున్నాయి. అప్పుడప్పుడు మనం అంటాం కదా, నేను ఏది అనుకున్నది జరిగిపోతుందండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ బంగారమేనండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇదేనేనని మనం అంటూ ఉంటాం కదా. అలాగే ఎలియేజరు ఒప్పుకుపోతున్నాడు, నేను ఎలాంటి నా యజమానుడికి భార్య కావాలని అనుకుంటున్నానో ఈమెలో అలాంటి గుణాలన్నీ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తన ఇంటికి నన్ను పిలవమంటే ఆమె ఏమంటే తెలుసా? మనమే యేసయ్యని ఇంటికి పిలవాలంటే మనం ఏం చెప్తామంటే, చెప్పండి, ఈమె ఏం చెప్పింది? రేపు వెంటనే రమ్మందా లేకపోతే రేపు రమ్మందా? పొట్టు చెక్కయ్య వెంటనే రమ్మన్నాడా రేపు రమ్మన్నాడా? ఇప్పుడు యేసయ్య మీ ఇంటికి వస్తాడు. యేసయ్య వరకు ఎందుకండి, మేమే పొరపాటున చెప్ప పెట్టకుండా మీ ఇంటికి వచ్చాము అనుకోండి, మీరు తిట్టుకునే రీతిగా తిట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? తిట్టుకుంటారా తిట్టుకోరా? మీకు పైగా అలాగ అంటున్నారు. కానీ ఒకవేళ నేను ఈ మధ్యన ఒక ఇంటికి వెళ్ళానండి, వాళ్ళు నాకు మేబీ వాక్యంలో కూడా వింటారేమో, బాధపడతారేమో అని చెప్పట్లేదు. కానీ ఒక ఇంటికి వెళ్తే ఫ్యామిలీ అంతా పద్ధతిగా కూర్చుని పద్ధతిగా సీరియల్ చూస్తున్నారండి. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? సంఘానికి వచ్చారు. వాళ్ళు బాగా పాటలు పాడతారు. ఇదే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సేవకుల ఇంటికి వెళ్ళారు. సేవకుల కుటుంబమే సినిమా చూస్తున్నారండి. ఎవరు? మళ్ళీ అంటదాన్ని, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, మా పిల్ల పెళ్ళి అవ్వట్లేదు. పెళ్ళి ఎందుకు అవుతుంది? సైతానా నువ్వు ఇట్లా పెట్టుకుని ఉంటే పెళ్ళి ఎందుకు అవుతుంది? నువ్వే పెద్ద సైతానివి.
నువ్వు శాపగ్రస్తంతో ఉన్నావు. పైకి అనలేదు కానీ లోపల 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 అనుకుంటూ ఉంటే ఏం చేస్తా, అంత కోపం వచ్చింది నాకు. అయితే రెబ్బకు అంటుంది, నా ఇంటి దగ్గర స్థలం ఉందయ్యా, వెంటనే రండి అని ఎలియాజర్ని తీసుకుని వెళ్తూ ఉంది. జక్కయ్య కూడా చూడండి, అక్రమస్తుడైనా అన్యాయస్తుడైనా జక్కయ్య కూడా యేసుని వెంటబెట్టి తీసుకువెళ్ళలేదు. ఆ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఏమంటుందంట, నీకు స్థలం ఉందయ్యా, అంత మాత్రమే కాదు, నీ పశువులు కూడా స్థలం ఉంది, అంత మాత్రమే కాదు, గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు కూడా స్థలం ఉంది. గడ్డి ఉంది నా ఇంట్లో. ఆత్మీయంగా చెప్తా, మీ ఇంటిలో గడ్డి అని అంటే వాక్యం అని అర్థం. గడ్డి అని అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. గడ్డి అని అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం. నీ ఇంటిలో ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి. ఎవరైనా పొరపాటు నీ ఇంటికి వచ్చారనుకోండి, నువ్వేమన్నా తెలుసా, కొద్దిసేపు అయినా సరే వాళ్ళతో వాక్యం మాట్లాడాలి. కొద్దిసేపు అయినా నీ రాజు గురించి, నీ యజమానుడి గురించి ఆ వ్యక్తితో మాట్లాడాలి. మేత ఉండమంటే అది హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతావు. మన హృదయం దేంతో నింపుకుంటాము, అదే మాట్లాడుతుంది. నీ ఇంటికి వచ్చిన వారితో బాధగానే కొట్టొద్దు. పదే పదే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు అవకాశం ఉంటే అమ్మ ప్రార్థన చేసుకుందాం, అవకాశం ఉంటే ఒక వాక్యం చదువు, ధ్యానం చేసుకుంటాం, ఇవి మీరు మాట్లాడండి. అది మేత ఉన్నట్లు అనమాట. నీ ఇంట్లో మేత ఉందా? నీ ఇంట్లో స్థలం ఉందా? ఆలోచన చేయి. దాని తర్వాత రైట్ చదువు. చాలు. ఇప్పుడు రెబ్బెకా ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏం చేసింది, మనసు ఉంచుకోవాలా, వెళ్ళి తన తల్లి ఇంటి వరకు, తండ్రి ఇంటి వరకు వెళ్ళి విషయాలన్నీ చెప్తూ ఉంది. చెప్పిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, జాగ్రత్త గమనించండి, యవనరాళ్ళు జాగ్రత్త గమనించాలి. ఇంటి నుంచి బయటికి వెళ్తారా మీరు? ఉద్యోగానికో, చదువుకోవడానికో, కాలేజీకో, వగైరా దేనికైనా వెళ్తారా? అక్కడ ఏం జరిగిందో ఇంటికి చెప్తారు మీరు? చెప్తే ఏమనుందా? పంప పూల పత్రిక. మనం ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఎన్నెన్నో జరుగుతాయి ఇంటి దగ్గర మనకు చెప్తాం, కానీ రహస్యం ఉంది ఏది మనలో ఉండనే. ఈ మంటది అన్ని విషయాలు ఇంటికి పోసుకొచ్చినట్టు చెప్తూ ఉంది. అంటే ఈమె తనలో ఏమి ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తిత్వం కలిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారు, బస చేస్తున్నారు. తర్వాత తన ఇంటి వరకు కూడా మాట్లాడుతున్నారు, వివరాలన్నీ మాట్లాడుకున్నారు. అక్కడ ఎందుకు వెళ్ళాడు ఎలియాజర్ అంటారు? ఎవరైనా చెప్తారు మీరు? ఎందుకు వెళ్ళాడు? ఇంటికి నుంచే తీసుకొచ్చేవచ్చుగా. ఇప్పుడు నచ్చింది కదా ఎలియాజర్కి. బావి వద్ద నుంచి తీసుకువెళ్ళిపోతే ఏమవుతుంది కదా? మాట్లాడాలి, ఒప్పించాలి. అంత మాత్రమే కాదు, ఇందాక తమ్ముడు చెప్తే ఏంటన్నా చెప్తున్నాడు, ఎస్ ఇది కరెక్ట్. బయట ఉన్నట్టుగా ఇంట్లో ఉంటుందా లేదా ఆ రాత్రంతా గమనించాడండి. తన ప్రవర్తన అంతటిని గమనించాడండి. గమనిస్తే ఎక్కడ కూడా బయట ఎలా ఉందో ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. బయట ఏ కనికరం ఉందో ఇంట్లో కూడా. మనలో కొంతమంది ఉంటారు కదా, అంటే బైబిల్లో కొంతమంది శాస్త్రులు, పరిచయులు, సద్దుకీయులు ఉంటారు చూసావా, వాళ్ళు అంత బయటే, ఇంట్లో ఏముండదు వాళ్ళకి. ఏంటి, బయట కనబడాలని, బయట వినబడాలని. ఏ దాన ధర్మం చేశారనుకోండి, ఒక గుడ్డు తీసుకుంటారు, 10 మందిని నిలబెడతారు, ఎలాగంటారు, ఫోటోతి 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 ఫోటోతి, ఒకటే గుడ్డు. లైవ్లో కనపడినోడికి ఏమనిపిస్తుంది, ఓ నాయనో 10 గుడ్లు ఇచ్చాడు, కానీ ఇచ్చేది ఒకటి కూడా ఇస్తాడా? జస్ట్ అలా అర్థం వాళ్ళు అంతే. ఇట్లాంటి లేరా? ఇట్లాంటి వాళ్ళు ఎలా ఫోటోలు దిగి పంపించి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారా లేదా?
అమ్మ మీకు తెలుసా ఉన్నారా? నేను అబద్ధం చెప్తున్నాను. ఉన్నారు. కానీ తన యథార్థ స్థితి ఎలాగుందో, తన నిజ స్థితి ఎలాగుందో, తన సాక్ష్యం ఎలాగుందో, మరొకటి తెలుసా, తన ఇంటి వారి దగ్గర కూడా ఈ సాక్ష్యం ఉందో లేదని కూడా పరిశుద్ధాత్మదేవుడు గమనించాడు. ఎంత నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఎలియాజరు, చదవమ్మ. అతడు ఆ ముక్కు కప్పిని తన సహోదరు చేతుల నుండి ఆ కడియములను చూసి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరుని రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుడి వద్దకు వచ్చాడు. అతడు ఆ బావి యొక్క ఒడ్డున దగ్గర నిలిచి ఉండగా నామాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నాను. చూసారా, ఆ ఇంటి వారంట దెబ్బగా ఒకటే కాదు, ఆ ఇంటి వారు కూడా వాళ్ళ అన్నగారు లాభాన్ ఎవరు? వాళ్ళ అన్న కూడా ఏమంటాడు చెప్పండి? అయ్యా నీకును చెల్లి ఏదైతే చెప్పిందో అన్న కూడా అదే చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనించో తెలుసా, ఈ ఇంటి వారందరూ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా కనబడుతున్నారు. మన ఇంటికి వస్తే పొరపాటు దైవజన ప్రార్థన చేతకు వచ్చాడు అనుకోండి, అమ్మ అన్న ఎక్కడున్నాడు అని అడిగాను అనుకోండి, అన్న ఇప్పుడే బజార్కి వెళ్ళాడన్నా, మళ్ళీ నాడు అమ్మ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే, అన్న ఆ రూమ్లో ఉన్నారు. ఏం చేస్తారంటే చక్కగా టీవీ, ఒక్కొక్కరితో కూడా దారి. అది ఎవరి కోసం మేము వెళ్ళి ప్రార్థన చేయాలి? ఈమెమంటది పాపం, అన్న మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి, మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి అంటే చేస్తాం. సస్తామా చేయక లేకపోతే చర్చికి రారు కదా మీరు, చేస్తాం. చేసిన తర్వాత ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఈ కుటుంబంలో ఒకటి సాక్ష్యం కలిగిన కుటుంబం, ఐక్యత కలిగిన కుటుంబం, సమాధానం కలిగిన కుటుంబం, ఏక మనసు కలిగిన కుటుంబం, ఏక ఆలోచన కలిగిన కుటుంబం. ఈ కుటుంబం చూసిన తర్వాత ఎలియాజరు, రెబెకా ఒకటే కాదు, రెబెకా అన్న కూడా ఇదే మాట మాట్లాడి చాలా సంతోషం వేసి పరుగు ఎలియాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో బస చేశాడు. రాత్రి అంతా పండుకున్నాడు. కొన్ని దినాలు ఉన్నాడు. ఉండిన తర్వాత ఈ కొన్ని దినాలు గమనిస్తే రెబెకాలో ఎటువంటి చెడుతనం అతనికి కనబడలేదు. కొంతమంది ఏం చేస్తారు, యవనస్తులు ఇంట్లో ఉందంటే ఏం చేసేది, ఆ రోజుల్లో ల్యాప్టాప్ ఉండకపోవచ్చు కానీ, ఫోన్ ఉండకపోవచ్చు కానీ ఏముంటాయి, గేమ్స్ కాదు, పక్కింటి వాళ్ళంతా మాట్లాడటమో ఇంకోటి ఏదో ఉంటుంది కదా. కానీ అలాంటిది ఏం లేదు. ఒక పద్ధతిగా అనిపించింది కుటుంబం. చూశాడు, గమనించాడు, ఓకే అంత నిర్ధారణ అయిపోయింది, సెలెక్ట్ చేశాడు. ఇంకా అక్కడ బయలుదేరి వెళ్దామా అన్న కాడ ఇప్పుడు మాట్లాడతారు. అక్కడి నుంచి చదువుకుందామా, ఇదంతా చదివితే టైం అయిపోతుంది కనుక మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే 49 కానీ చదువమ్మా. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. చూడు ఇక్కడ ఏమంటాడంటే, అమ్మా ఎందుకు ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? రెబెకాని అడగట్లేదు, ఇంటి వారిని కూడా అడుగుతున్నాడు, ఎందుకే నాతో పాటు రావడానికి ఇష్టమేనా, సమ్మతేనా? ఈ మాటలు మనం కూడా పెళ్లి ప్రమాణాలు చేస్తామా లేదా? అక్కడ కూడా చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఒక్కనే బలివంతంగా ఎవరిని కూడా తీసుకుని వెళ్ళడు. ఇక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ అన్ని అడుగుతున్నాడు, సమ్మతమేనా నాతో పాటు రావడానికి, నా యజమాని ఇంటికి రావడానికి సమ్మతమేనా అని అడిగితే అమ్మ ఏమంటుంది, చూసారా వాళ్ళ అన్న ఏమన్నాడు ఈ మాటకి, అయ్యా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, ఇంటి కార్యము అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము, ఎందుకంటే ఇది యెహోవా వలన. చదవమ్మా. అబ్బా చూసారు ఏమంటారు, రెబెకా నీ ఎదుట ఉన్నది, రెబెకా అడగట్లేదు, ఇక రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని బొమ్ము. చూసారా, అంటే ఇక్కడ మీరు గమనిస్తే రెబెకా సంసిద్ధత కలిగి ఉంది. ఎప్పుడంటే అప్పుడు ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈమెకి ఏమైనా బంధువుల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇంటి వారి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆస్తిపాస్తుల ఇబ్బందులు ఉన్నాయా?
కులగోత్రం మతగోత్రం ఏముందా? ఏమీ లేదు. అలాంటి వారు అన్నాడు, అయ్యా నీ ఎదుట ఉంది ఎవరు? రెబ్కా. తీసుకువెళ్ళంటే అసలు ఏమన్నా తెలుసా? నా ఇష్టం లేదా? నాకంటూ మనసు లేదా? నా హృదయంలో కొంతమంది ఉంటారు కదా, అంటామా లేదు మనం? ఇప్పుడు అమ్మాయిని డైరెక్ట్గా ఇదే పరిస్థితి నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉండేది లేదా? అప్పుడు వాళ్ళు ఎవరు చూపిస్తే ఇంకా మాట ఎదురు చెప్పడానికి లేదు. అది ఎక్కడి వరకు ఎప్పటి నుంచి వచ్చిందండి? ఇక్కడి నుంచి వచ్చింది. అది రెబ్కా నీ మాట అంటంతో ఏమాత్రం సందేహంగా వెళతానన్నాను. చదువును అన్నమాట. చూసారా, వాళ్ళు ఆల్రెడీ దీవించి పంపించేస్తున్నారు. నీ యజమానుడు కుమారునికి ఈమె భార్య అగునుగాక అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. చెప్పు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. చాలు. ఇక్కడ 3 ఇచ్చాడండి. జాగ్రత్తగా గమనించండి. ఏమి ఇచ్చాడు? వెండి 2, బంగారం 3 దేని సాదృశ్యం? వెండి దేని సాదృశ్యం? విమోచనకు సాదృశ్యం, విడిపించుటకు సాదృశ్యం. ఆ రోజుల్లో దాసుల్ని కొనాలంటే వెండినిచ్చి వాళ్ళని కొనాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ధనం ఇచ్చి, అంటే వెండినిచ్చి ఆమెను విమోచిస్తూ ఉన్నాడు. 2 బంగారం ఇస్తూ ఉన్నాడు. బంగారము పరిశుద్ధతకి సాదృశ్యం. ఎన్నో శ్రమలోకి అది శ్రమలు జయించడానికి గుర్తుగా ఉంది. ఒకటి పరిశుద్ధత గుర్తు అయితే, 2 ఎన్నో శ్రమలు అనుభవించి పేతురు అంటాడు కదా, ఈ శ్రమల విషయంలో ఏమంటాడు ఆయన? పొటమ వేయబడాలి. దేంట్లో? అగ్నిలో పొటమ వేయబడాలి. ఈ అగ్నిలో పొటమ వేయబడిన తర్వాత స్వచ్ఛమైన బంగారంగా మార్చబడింది, మేలిమి బంగారంగా మార్చబడింది. అందుకనే దానికి గుర్తుగా బంగారం ఇచ్చాడు. 3 వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? రక్షణ గుర్తది, నీతి గుర్తది, పరిశుద్ధత గుర్తది. ఎన్నో విషయాలు ఉన్నాయి అందరూ చెప్పాలంటే. ఆ వస్త్రాలు కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. తీసుకున్నాడా? అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరులను ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములనైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. చాలా. ఇక్కడ చూడండి, ఈ సంభాషణ అంతా జరిగింది. ఇంతకీ అమ్మాయి విషయం కూడా తెలుసుకుందామయ్యా, మరి ఆమెకు ఇష్టం ఉందో లేదో అని అంటే రెబ్కా కూడా ఏమంటుంది ఇక్కడ? వెళ్ళిపోతాను అంటే రెబ్కా ఆ ఇంట్లో ఉంటుంది, కానీ దేనికి కూడా ఎడిట్ అవ్వాల. అంటే ఈ లోకంలో ఇది మన శాశ్వతం కాదు, మన ఇక్కడ వారం కాదు, మన పైవారము, పరలోక సంబంధులు మనము, ఇది నిలవరమైనది కాదు అని నువ్వు గ్రహించేదానివైతే నువ్వు వెంటనే సంసిద్ధత కలిగి ఉండాలి. ఈమెం చేయాలి తెలుసా? బంధువులతో పని లేదు, రథ సంబంధికులతో పని లేదు, ఇంటి వారితో పని లేదు, వెళ్ళిపోతున్నట్టు. రెబ్కా మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఈ లోకం ఏదో ఒక రోజు నీవు నేను విడిచిపెట్టాలి కనుక వేటిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు, ఆశించొద్దు, ఎడిట్ అవ్వద్దు. వాటి నుంచి మనం తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒకవేళ నేను పట్టి పీడిస్తున్నాయేమో, ఏదైనా నేను బంధించిందేమో, వాటి నుంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
తర్వాత చదువుకుంటాం, చివరికి వచ్చేసా చదువుకుంటామా. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారిని గవిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటరినెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమెన్నను. చాలు, ముగిస్తున్నాను వినండి. 10 ఒంటెల మీద 10 మంది పనివారిని ఎక్కించుకున్నాడు. ఆ ఒంటెలో రెప్పకాన్ని కూడా ఎక్కించుకున్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్సాకు అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తున్నాడు. తీసుకొస్తూ ఉంటుంటే ఈలోగా ఇస్సాకు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడా? ఎక్కడున్నాడు చెప్పండి? పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు, పొలములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పొలములో కనిపెడుతూ ఉన్నాడు. అది ఏ పొలం? అది దక్షిణ పొలం. దక్షిణ పొలం. యోబు అంటాడు, నేను ఉత్తరంలోకి వెళ్ళి తిని ఆయనకు కాన రాలేదు, దక్షిణంలోకి వెళ్ళి తిని ఆయన అక్కడ తన ముఖము త్రిప్పుకుని ఉన్నాడు. దక్షిణ వైపు ఆయన ముఖం త్రిప్పుకుని ఉన్నాడు. ఉత్తరం అంటే సహాయం అని అర్థం, దక్షిణం అని అంటే చూచుచున్నాడని అర్థం. అటువైపు చూస్తూ ఉన్నాడట. ఎవరి కొరకు చూస్తున్నాడు? తన పెండు భార్య కొరకు చూస్తూ ఉన్నాడు. పెండు భార్య రానే వచ్చిన వెంటనే రెప్పక ఏం తెలుసా? యజమానుడు అక్కడ ఉన్నాడు అని ఎలియాజరు చూపించాడు. ఇదిగో మన యజమానుడు ఆయనే, నేను వివాహం ఆడే వ్యక్తి అతనే అని చెప్పగానే వెంటనే ఆమె అక్కడ నచ్చిన మాట వంటె దిగింది. ఏం చెప్పండి? వంటె దిగింది. వంటె దిగి ముసుగు వేసుకుంది. యజమానుడు కలుసుకున్న తర్వాత, యజమానుడి దగ్గరికి వచ్చిన తర్వాత వంటె దిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సంఘంలో ఉన్నాడు. నువ్వు ఈ మందిరానికి వచ్చిన తర్వాత నీవు కూడా వంటె దిగాలి. ఏ వంట దిగాలి మనము? ఏ వంటలు దిగాలి మనము? మనం చాలా వంటల మీద కూర్చున్నాం. గర్వం అనే వంట మీద కూర్చున్నాం, అసూయ, ధనము, చెప్పండి, ఇంకా కులము, ఇంకా ఆచారాల వంటలు ఉన్నాయి. ఆచారాల వంటలు ఉన్నాయి, ధనం అనే వంటలు ఉన్నాయి, కులం అనే వంటలు ఉన్నాయి, తర్వాత అహంకారం అనే వంటలు ఉన్నాయి, ఎన్నెన్నో వంటలు ఉన్నాయి. ఈ మధ్యన ఎక్కువ ఏమైపోతుందంటే, ఈ మధ్యన ఏంటంటే ఆత్మీయతలోనే భ్రష్టత్వం కలిగిన వంటలు ఎక్కువ ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఆత్మీయంగా కూడా గర్విందులై వంటల మీద కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిగాలి. చెట్టు ఏం చేశాడు తెలుసా? చెట్టు దిగాడు. మనకు కూడా దిగేవారిగా ఉండాలి. దిగిన తర్వాత ఏం చేయాలి? మనము ముసుగు వేసుకునేవారిగా ఉండాలి. అంటే ముసుగు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నుండి నేను నా పురుషుడు తప్ప వేరొక నేను చూడను, అటు ఇటు చూడను, గురి యొద్దకే చూస్తూ ఉన్నాను అని అర్థం. అది ముసుగేసుకోవడం అంటే. అపోజిట్ పౌలు అదే అంటాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. దాని తర్వాత ఇస్సాకు ఆ ఒంటి దిగిన తర్వాత, ముసుగేసుకున్న తర్వాత, పొలంలోకి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత షారా గుడారంలోకి ఆమెని తీసుకుని వెళ్ళాను. అంటే పరలోకానికి తీసుకుని వెళ్ళాను. మధ్యాకాశానికి రాబోతున్నది. ఈ వాక్యం ఏదైతే మీరు విన్నారో యాస్టీస్గా అదే జరగబోతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఆల్రెడీ వచ్చేసాడు, సంచరిస్తూ ఉన్నాడు. అవునంటారు కాదంటారు? పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకంలో ఉన్నాడా లేదా? సంచరిస్తున్నాడా లేదా? ఆయన ఎవరిని సిద్ధపరుద్దామా? ఎవరు నా ఇస్సాకుకి, నా యేసయ్యకి ఇష్టడుగా ఉంటారా? వెతుకుతున్నాడు. ఆ వెతుకులట్లో నువ్వు కనబడే వ్యక్తిగా ఉన్నావా? స్థలం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఇవన్నీ కూడా నువ్వు ఆయన ఇచ్చిన వస్త్రాలన్నీ కూడా నువ్వు కట్టుకునే దానిగా ఉండాలి. ఒకటి వెండిని, బంగారాన్ని, వస్త్రం, ఈ 3 నువ్వు అలంకరించుకునే దానిగా ఉండాలి.
ఒంటి మీద ఎక్కేదానిగా ఉండాలి, ఒంటి దిగేదానిగా ఉండాలి, ముసుగు వేసుకునేదానిగా ఉండాలి, పొలంలోకి వెళ్ళేదానిగా ఉండాలి, ఇస్సాకును వివాహం ఆడేదానిగా. ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం.